హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అపూర్వ చెంప పగలగొట్టి అపూర్వ దగ్గర నుండి కెమెరా లాక్కొని పరుగులు పెడుతుంది. వెంటనే అపూర్వ తన కారులో భూమిని చేస్ చేస్తూ ఉంటుంది. ఈ కెమెరాలో ఉన్న వీడియోని ఎలా అయినా నాన్నకి చూపించాలి అని పరుగు పరుగున ఇంకా అలా వెళ్తూ ఉంటుందన్నమాట భూమి. ఇంకా వెంటనే అపూర్వ ఇవాళ ఎలా అయినా దాన్ని పట్టుకోవాలి, ఆ కెమెరాని నాశనం చెయ్యాలి అని చెప్పి ఇంకలా భూమి దగ్గరికి స్పీడ్గా అపూర్వ వెళ్తూ ఉంటే భూమి ఒక్కసారిగా కింద పడిపోతుంది. ఇంకా చుట్టుపక్కల జనాలందరూ వచ్చి అపూర్వ అనే కారుతో భూమిని గుద్దేసింది అని అపూర్వ కారు చుట్టూ జనాలందరూ మోత మోగిపోతూ ఉంటారు. ఇంకా వెంటనే పడిపోయిన భూమి పైకి లేచి తిక్క కుదిరింది అనుకుంటూ అలా ఇంకా పరుగు పరుగున శరత్చంద్ర ఇంటికి వెళ్ళిపోతుంది భూమి. ఇటువైపు ఆ జనసంద్రంలో చిక్కుకుపోతారు అపూర్వ. భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న నాన్న అని పిలుస్తూ ఉంటుంది. భూమిని చూసిన నక్షత్ర, ఏయ్ ఏంటే ఏదో నీళ్ళులాగా వచ్చి నాన్న అని పిలుస్తున్నావు, ఎలా ఉంది ఏంటి అని అడిగేసరికి నక్షత్ర చెంప చెల్లు మనిపిస్తుంది. అలా ఇంకా భూమి నక్షత్ర వెళ్ళి అవతల పడుతుంది. ఇంకా మీరా చెర్రీ అందరూ భూమి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నానా అని పిలిచేసరికి శరత్చంద్ర కిందకి వస్తాడు. ఏయ్ ఎవరు రానిచ్చారు నేను లోపలికి, ఎందుకు నా ఇంటికి వచ్చావు అని అడుగుతారు శరత్చంద్ర. నాన్న మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను నాన్న, ఒకసారి ఈ కెమెరాలో ఉన్న వీడియోని చూడండి నాన్న అని అంటుంది భూమి. ఏంటి కెమెరా, ఏంటి వీడియో, మళ్ళీ ఏ నాటకం మొదలు పెట్టావు, నేనెందుకు చూడాలి అని అంటారు. ఎందుకంటే అందులో అమ్మని చంపింది ఎవరో క్లియర్గా ఉంది నాన్న, అమ్మని ఎలా చంపారో ఆ వీడియోలో ఉంది నాన్న. ప్లీజ్ నాన్న నా మాట వినండి. ఇన్నాళ్ళు మీరు ఆ అపూర్వని నెత్తికెక్కించుకున్నారు. తను చెప్పిందే వేదం అన్నట్టు మీరు తన్ని చాలా గుడ్డిగా నమ్మారు. కానీ తను ఎంత క్రూరురాలో కర్కసరాలో ఆ వీడియో చూస్తేనేనా మీకు అర్థమవుతుంది నాన్న అని ఇంక భూమి చెప్పేసరికి అప్పుడే అపూర్వ అండ్ గోరింటాకు పిన్ని ఆ జనాల్ని తప్పించుకొని ఇంటికి వస్తారు. వచ్చి చూసేసరికి బావా అని అనేసరికి శరత్చంద్ర ఇంకా కెమెరా అయితే ఓపెన్ చేస్తాడు. అలా ఆన్ చేసి చూసేసరికి శోభా చంద్రని అపూర్వ అంత కిరాతకంగా చంపడాన్ని చూస్తారు. శరత్చంద్ర చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. బావా అని అంటుంది. వెంటనే పైకి వెళ్ళి తన గన్ తెచ్చుకుంటాడు శరత్చంద్ర. అపూర్వ ఇన్నాళ్ళు ఇంట్లోనే ఉంటూ నాకు సేవలు చేస్తున్నట్టు నటిస్తూ ఏదో నిజంగా నాపై ప్రేమ ఉన్నట్టు నటింపు చేస్తూ ఇంతలా మోసం చేస్తావా, నా శోభని చంపేస్తావా అని చెప్పి ఇంకా అపూర్వ గొంతు పట్టుకొని నిన్నిలా కాదు చంపేస్తాను, నా శోభ ఆత్మ శాంతించాలంటే నిన్ను చంపేయడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా అలా చంపేబోతుంటే అలా కౌశిక్, కృష్ణప్రసాద్, చెర్రీ, భూమి అందరూ చూస్తూ ఉంటారు. నక్షత్ర డాడీ వద్దు డాడీ, మమ్మీని చంపద్దు డాడీ అని అంటుంది. నువ్వు పక్కకు తప్పుకో, నీకేమీ తెలీదు అపూర్వ అని వెంట పడుతుంటే వెంటనే శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటుంది అపూర్వ. కాళ్ళు పట్టుకొని బావా నేను తప్పు చేశాను బావా, కానీ అది నీకోసమే చేశాను బావా, నన్ను వదిలే బావా, నాకు ప్రాణభిక్ష పెట్టు బావా అని కాళ్ళు పట్టుకొని వేడుకుంటుంది అపూర్వ. వెంటనే మీరా శరత్చంద్ర కాళ్ళ దగ్గర ఉన్న అపూర్వ జడ పట్టుకొని పైకి లేపుతుంది. పాపాత్మురాలా, నీచురాలా, మా వదినని పొట్టన పెట్టుకుంటావా, నువ్వు అసలు మనిషివే కాదు. ఇందాక కూడా నక్షత్ర హనీమూన్కి బ్యాగ్ సర్దుతుంటే కత్తి విషాన్ని చూపించి ఏయో మాయమాటలు చెప్పావు, అప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, నా కొడుకుని కూడా నీ కూతురు పొట్టన పెట్టుకోవాలనుకుంది. ఛీ, నీలాంటి వాళ్ళు ఉండాల్సింది భూమి మీద కాదు నరకంలో. చావే, మా అన్నయ్య చేతిలో చావు అని అంటుంది మీరా ఇన్నేళ్లలో కరెక్ట్గా మాట్లాడావు మీరా అని అంటారు కృష్ణప్రసాద్. ఇంకలా కరెక్ట్గా గన్ గురి పెడుతూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే ఇన్స్పెక్టర్ సూర్య శరత్చంద్ర వారి ఇంటికి వస్తాడు. వెంటనే సార్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చాం. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, తన పని మేం చూసుకుంటాం అని ఇంకా అలా లేడీ కానిస్టేబుల్స్ వచ్చి అపూర్వని లాక్కు వెళ్తూ ఉంటారు. బావా అవేమీ నమ్మద్దు బావా, అవన్నీ కట్టు కథలు బావా, నేనేం చేయలేదు బావా అని అరుస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకొక్క మాట నీ నోట్లోండి వస్తే చంపేస్తా అని అపూర్వకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు శరత్చంద్ర. ఇంకా భూమి అలా శరత్చంద్ర వైపు చూస్తూ, నాన్న ఇప్పటికైనా అర్థమైందా, ఆ అపూర్వ మిమ్మల్ని ఎంతలా బాధ పెట్టిందో అర్థమైందా నాన్న అని అంటుంది. చూడు భూమి,
అపూర్వ గురించి నాకు నిజం చెప్పినందుకు, నా శోభ చనిపోవడానికి కారణం చెప్పినందుకు థ్యాంక్ యూ. కానీ నా శత్రువైన ఆ గగన్ గారిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. అది మాత్రం నేను ఎప్పటికీ సహించలేను అని గట్టిగా చెప్తాడు శరత్చంద్ర. నాన్న, బావ ఎంత మంచివాడో నీకు తెలీదు. ఒక్కసారి తెలిస్తే నువ్విలా అనుకోవు నాన్న. అసలు అనేపు వద్దు, ఇంకేమీ మాట్లాడద్దు. నేను వాడి గురించి, నీ గురించి నీతి సూక్తులు వినాలనిపించుకోవడం అంత టైం నాకు లేదు. శోభాచంద్రని చంపిన వాళ్ళని శిక్ష పడేలా చేసినందుకు థ్యాంక్స్. ఇది చెప్తున్నానంతే. కానీ నీపై కోపం నాకెప్పటికీ పోదు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. ఇంకా నక్షత్ర కుప్పకూలి అపూర్వ జైలుకు వెళ్ళినందుకు ఏడుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా గగన్, శారద, పూరి వీళ్ళందరూ ఇంటికి రీచ్ అవుతారు. ఇంక చూసేసరికి ఇల్లంతా చెల్లా చెదురుగానే ఉంటుంది. ఇదేంటి, భూమి వెళ్ళానని చెప్పింది, మరి భూమి ఎక్కడికి వెళ్ళింది, ఇంకా ఇల్లంతా ఇలా ఉందేంటి అని చెప్పి చూస్తూ ఉంటాడు గగన్. అప్పుడే కరెక్ట్గా ఇంకా భూమి అలా ధైర్యంగా నడుచుకుంటూ వస్తుంది. వదినా, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది పూరి. పాపం పండింది, అందుకే ఆ రాక్షసిని జైల్లో పెట్టించి వస్తున్నాను అని అంటారు. ఏం మాట్లాడుతున్నావు వదినా, మాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది పూరి. చూపిస్తాను పూరి అని చెప్పి ఇంకా వెంటనే టీవీ ఆన్ చేస్తుంది. అలా భూమి టీవీ ఆన్ చేసేసరికి బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఈ సిటీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ శరత్చంద్ర గారి సెకండ్ వైఫ్ అపూర్వని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శరత్చంద్ర గారి మొదటి భార్య శోభాచంద్ర గారిని క్లియర్గా చంపినట్టు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఆ పాత కెమెరాలో రికార్డ్ అయిన వీడియోని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు. ఆ కారణాన సరైన ఎవిడెన్స్ ఉండడం వల్ల అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. అపూర్వ గారికి జైలు శిక్ష, జీవిత ఖైదు లేకపోతే ఉరిశిక్ష, ఈ రెండిట్లో ఏదో ఒకటి పడొచ్చని గట్టిగా నమ్ముతున్నారు అని ఇంకా మొత్తం చెప్తూ ఉంటారు. బ్రేకింగ్ న్యూస్ అంతా. అదంతా విని గగన్, శారద ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే శారద, భూమి మంచి పని చేశావమ్మా, ఎలాంటి వాళ్ళకి అలాగే చేయాలి, బాగా బుద్ధి తెచ్చావు అని అంటారు శారద. అవునత్తయ్య అని చెప్పి చూస్తూ ఉంటుంది పాపం శారద వైపు భూమి. ఇంకా అలా గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. బావా, అది మాత్రమే కాదు బావా, ఆ అపూర్వనే బావా అత్తయ్యపై అటాక్ చేసింది అని అంటారు. ఎందుకు అటాక్ చేసింది అని అడుగుతాడు. ఎందుకంటే ఆ కెమెరా అత్తయ్య దగ్గర ఉండిపోయింది బావా, ఆ కెమెరాని లాక్కోవడానికే అత్తయ్యపై అటాక్ చేసింది. ఇప్పుడు ఆ కెమెరా నేను లాక్కొని నాన్నకు చూపించాను, పోలీసులకి ఇన్ఫామ్ చేశాను, వెంటనే పోలీసులు వచ్చారు అని చెప్పడంతో ఇంకలా గగన్ చూస్తూ ఉంటాడు భూమి వైపు. వెంటనే శారద, చూసావా నాన్న, భూమి ఎంత మంచిదో చూసావు కదా, అలాంటప్పుడు ఎందుకు ఇంకా నువ్వు భూమిని దూరం పెడుతూనే ఉంటావు, భూమిని నీ భార్యగా ఒప్పుకో గగన్, ఇది మీ అమ్మగా నేను కోరుకున్న కోరిక అని అంటారు. అమ్మ ప్లీజ్, ఇప్పుడు ఒకటి మన మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుందమ్మా, ఎన్నైనా అది ఒప్పుకోదు. అలా భూమి మెడలో నేను తాళి కట్టాననే విషయాన్ని నేను గుర్తు ఎంత చేసుకున్నా నాకు గుర్తు రావట్లేదు. ఎంతలా ప్రయత్నించినా నేను ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాను. కాబట్టి నాకు సాక్ష్యం కావాలి అని అడుగుతున్నాను. ఇప్పుడు చెప్తున్నాను భూమి, నీపై నాకు పర్సనల్గా ఎలాంటి గ్రడ్జ్ లేదు. ఎందుకంటే నువ్వు కూడా అబద్ధం ఆడుతున్నావని నేను నమ్మటం లేదు. ఎప్పుడైతే శరత్చంద్ర దగ్గరికి నువ్వు ఈ వీడియో తీసుకువెళ్ళి చూపించావో అప్పుడే అర్థమైంది నువ్వు కూడా మీ అమ్మ కోసం చాలా కష్టపడుతున్నావని, ఆ శరత్చంద్రతో కలిసి నాటకాలు వేయటం లేదని, ఆ అవసరం కూడా నీకు లేదని. కానీ ఒకటి, సాక్ష్యం తీసుకురావడానికి నీకు ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 2 రోజుల్లో నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే నేను నిన్ను భార్యగా ఒప్పుకోను, ఈ ఇంట్లో నుండి బయటకు పంపించేస్తాను అని అంటారు. వెంటనే శారద, రే గగన్, ఒకవేళ భూమి సాక్ష్యం తీసుకువస్తే అని అంటారు. తీసుకువస్తే భూమిని నా భార్యగా ఒప్పుకుంటాను, అవసరమైతే భూమిని క్షమించమని అడిగి ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని మనస్ఫూర్తిగా భూమిని భార్యగా స్వీకరిస్తాను అని అంటాడు గగన్. ఇంకా వెంటనే భూమి కన్నీళ్ళు తుడుచుకుంటూ, బావా ఖచ్చితంగా నేనే నీ భార్యని నేను నిరూపించుకుంటాను బావా, నిరూపించుకుంటాను అని భూమి చెప్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి నిద్రలేచి దేవుడికి పూజ చేసి అలా ఇంకా కాఫీ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది. ఏంటిది అని అడుగుతాడు గగన్. కనిపించట్లేదా కాఫీ అని అంటుంది. హే నువ్వు అని అనేసరికి అర్థమైంది, సాక్ష్యాలు కావాలి,
అదే కదా బావా, తీసుకొస్తాను. కానీ ఒక సమయం సందర్భం రావాలి కదా. అంతలోపు నేనే నీ భార్యని. ఇదిగో నువ్వు త్వరగా కాఫీ తాగితే నేను వెళ్ళి అత్తయ్యకి జ్యూస్ ఇస్తాను అని అంటారు. ఏమీ అక్కర్లేదు, నేనిస్తాను అని అంటాడు. నేను జ్యూస్ తయారు చేశాను, నేనిస్తాను బావా అని అంటుంది. అలా భూమి గగన్ ఇద్దరూ నేనిస్తానంటే నేనిస్తానని కొట్టుకుంటూ ఉంటారు. వెంటనే గగన్ భూమి చేతిలో ఉన్న జ్యూస్ పట్టుకొని పరిగెడుతూ ఉంటే అలా ఇంక భూమి కూడా గగన్ వెనకాల పరిగెడుతూ అమ్మ జ్యూస్ అని గగనే ఇస్తాడు. బావా నువ్వు మాయగాడివి అని అంటుంది భూమి. ఏమైందమ్మా భూమి అని అంటారు. అత్తయ్య మీకోసం జ్యూస్ చేసింది నేను, కానీ బావ చూడు లాక్కొని పరిగెత్తుకొని వచ్చి నీదికిచ్చేశారు అని అంటుంది భూమి. లేకపోతే మా అమ్మకి నేనే జ్యూస్ ఇవ్వాలి అని అంటారు గగన్. ఇంకలా గగన్ భూమి ఇద్దరూ అలా చిన్న చిన్న ఫైటింగ్స్ చేసుకుంటూ ఉంటే శారద అదంతా చూసి కళ్ళతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే శారదకి ఒక విషయం గుర్తొస్తుంది. నాన్న గగన్ నీతో ఒక విషయం చెప్పాలరా అని అంటారు. ఏంటమ్మా అని అడుగుతారు. ఏం లేదు గగన్, నేను నీ గురించి ఒకప్పుడు ఒక మొక్కుకున్నాను నాన్న. కాబట్టి మన ఊరికి అవతల ఉన్న మావుళ్ళమ్మ తల్లికి సారెని సమర్పిస్తానని మొక్కుకున్నాను. అక్కడే వెళ్ళి మనందరం సంతోషంగా వనభోజనాలు చేసి ఇంటికి తిరిగొద్దాం నాన్న, వెళ్దామా అని అడుగుతుంది. ఖచ్చితంగా అమ్మ, ఒకప్పుడు నాకు దేవుడంటే నమ్మకం లేదు, కానీ నీ విషయంలో నేను దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్దాం. అయితే నేను అన్నీ ప్యాక్ చేస్తాను అని గగన్ ఇంకన్నీ పాపం ప్యాక్ చేస్తూ ఉంటాడు. వెంటనే గగన్ వెళ్ళిపోగానే శారద అమ్మ భూమి ఇట్రా అని అంటుంది. ఏంటత్తయ్యా అని అడుగుతుంది. భూమి నీకొక విషయం చెప్పనా? నిజం చెప్పాలంటే గగన్కి పెళ్ళయ్యాక గగన్ భార్యతో సారెని సమర్పిస్తానని నేను అమ్మవారికి మొక్కుకున్నానమ్మా. ఇప్పుడు చూడు వాడికి ఆ విషయం చెప్తే మళ్ళీ ఎక్కడ చిరుబురులాడతాడోనని నా మొక్కని చెప్పాను. నువ్వు గగన్ సంతోషంగా ఉండాలన్నా, నీ గురించి గగన్కి త్వరలో నిజం తెలియాలన్నా ఇదే దారమ్మా అని అంటారు. సరే అత్తయ్య అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. అలా ఇంకా భూమి గగన్ పూరి ఫ్యామిలీ అందరూ కలిసి అలా ఇంకా ఊరి చివర ఉన్న మావుళ్ళమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు. అలా ఇంకా పక్కనే తోట కూడా ఉండేసరికి హ్యాపీగా వనభోజనాల కోసం ఇంకా తోటలో కూడా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటారు భూమి అండ్ గగన్ ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందు కూర్చొని ఇంకా ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణప్రసాద్ వెంటనే తన చెయ్యి అడ్డుపెట్టి అడ్డుకుంటాడు శరత్చంద్రని. ఏంటి కేపి, ఎందుకు ఆపుతున్నావు నన్ను? నన్ను నన్ను డ్రింక్ చేయి నువ్వు. ఎందుకంటే నేను నా బాధని మర్చిపోవాలి, శోభాచంద్రని మర్చిపోవాలి, ఇటువైపు అపూర్వని మర్చిపోవాలి. చూడండి బావగారు, మీరు ఇలా డ్రింక్ చేయడంలో మీ బాధని మర్చిపోతారనుకుంటున్నారు, కానీ మీరు చావుకి దగ్గర అవుతున్నారని మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఒకసారి నేను చెప్పేది వినండి. అసలు నా కొడుకంటే మీకు పడదు అంటున్నారు, కానీ ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసా అని జరిగిందంతా, అసలు కృష్ణప్రసాద్ ఈ హత్యలోకి ఎలా లాగబడ్డాడు, హౌ హీ ఈజ్ ఇన్వాల్వ్డ్, అప్పట్లో ఫైర్ యాక్సిడెంట్ చేయించమని అపూర్వ చెప్పడం, తను ఫ్యాక్టరీని కాల్ చేయడం, అందులో శోభాచంద్ర ఉండడం, ఇదంతా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. అంటే నువ్వు చెప్పేది అని అంటారు. అవును, అపూర్వ స్వార్థం కోసం నన్ను బలి చేసింది. ఇటు మీ వైపు అటు వాళ్ళకి ఇద్దరికి దూరం అయిపోయాను. ఒక్కసారిగా శరత్చంద్ర అలా షాక్లో ఉండిపోతాడు. ఇప్పటికైనా నిర్ణయం మీదే బావగారు. భూమి చిన్నప్పటి నుండి అందరికీ దూరంగా పెరిగింది. తనకి తల్లి తండ్రి ఇద్దరు లేకుండానే 20 ఏళ్ళు పెరిగింది. అలాంటిది తన తండ్రిని వెతుక్కుంటూ ఇంటికి వస్తే తన తండ్రి తన్ని ఆదరించాడు. కానీ ఒకే ఒక్క స్వార్థం, తన్ని కాదని పెళ్లి చేసుకుందనే స్వార్థంతో కన్న తండ్రి ఇంట్లో నుండి గెంటేస్తే భూమి ఎంత క్షోభ అనుభవించిందో మీ హృదయానికే వదిలేస్తున్నాను, మీకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కన్న కూతురి కన్నీళ్ళు చూడడం మంచిది కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా కృష్ణప్రసాద్ భూమి యొక్క మంచితనాన్ని తెలుసుకొని అలా ఇంకా ఆలోచనలో పడతాడు శరత్చంద్ర. ఇది ఇలా ఉండగా భూమి గగన్ ఇద్దరు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఆ గుడికి రీచ్ అవుతారు. ఇంకా భూమి అలా గగన్ పక్కనే నించొని దేవుడికి హ్యాపీగా మొక్కుకుంటూ ఉంటుంది. గగన్ వెళ్ళబోతుంటే బావా ఒక్క నిమిషం అని అంటుంది. ఏంటి అని అంటారు. బావా ఒకసారి ఆ గంట చూడు, ఎంత హైట్గా ఉందో, నాకు అది అందదు అని అంటారు. మరేం చేయమంటావు, గంటని తీసి నీ చేతిలో పెట్టనా అని అంటాడు గగన్. కాదు బావా, నువ్వే నన్ను ఎత్తుకుంటే నేను గంట కొడతాను అని అంటుంది. నోవే అని అంటారు. ఏంటి బావా, అత్తయ్య బాగుండాలని కోరుకుంటున్నాను, అయినా నన్ను ఎత్తుకోవా అని అంటుంది. అమ్మ పేరు చెప్పావు కాబట్టి
అని గగన్ ఇంకా అలా భూమిని ఎత్తుకొని అలా ఇంకా గంట కొట్టిస్తూ ఉంటే అదంతా చూస్తున్న శారద, పూరి, శివ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా గగన్ ఫ్యామిలీ అంతా పూజలు చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారనమాట. అప్పుడే కరెక్ట్గా శారద వాళ్ళ ఫ్యామిలీని ఒక ఆవిడ వచ్చి కలుస్తుంది. శారద గారు, నన్ను గుర్తుపట్టారా అని అంటారు. మీరు అని అనేసరికి అదేనండి, ఆ రోజు గుడిలో వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు నేను మీ పక్కనే కూర్చున్నాను కదా అని అంటారు. హా, మీరా, గుర్తున్నారండి అని అంటుంది. అవును, ఈ అబ్బాయి ఎవరు అని అంటారు. తను మా అబ్బాయి గగన్ అని అంటారు. ఓ అవునా, ఏం బాబు నీ పెళ్లి జీవితం ఎలా ఉంది అని అడుగుతారు. పెళ్ళా, నాకెక్కడ పెళ్ళైంది అని అంటాడు గగన్. అదేంటి బాబు, ఆ రోజు వరలక్ష్మి వ్రతం నాడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా, అదిగో ఆ అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది అని భూమిని చూపిస్తారు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. మీరు చెప్పేది అని అంటారు. అవును బాబు, చెట్టు కింద నువ్వు ఆ అమ్మాయి మెల్లో తాళి కట్టావు, ఇద్దరు దండలు కూడా మార్చుకున్నారు. ఎవరో ప్రేమ జంట అనుకున్నాను, మీరని అనుకోలేదు అని అనేసరికి ఒక్కసారిగా గగన్ నిజం తెలుసుకొని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు. భూమి అలా వస్తుంటే వెంటనే భూమిని హక్ చేసుకొని ఐఎమ్ సారీ భూమి, ఐఎమ్ వెరీ సారీ, ఇంకెప్పుడు ఇంకెప్పుడు నిన్ను అనుమానించను అని ఇంకా గగన్ తన విషయం తెలుసుకొని, భూమి తను నిజంగా తాళి కట్టడం తెలుసుకొని చాలా హ్యాపీగా భూమి వైపు చూస్తూ ఉంటాడు. అలా భూమి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.